అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులు 1550 మందికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇందిరమ్మ ఇల్లు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జూ తో కలిసి హాజరయ్యారు. ఈ మేరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 లక్షలు ఇస్తానని మోసం చేసిందని, దానిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. 240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇల్లు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ముంపు గ్రామాలపై నిర్వాసితులకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన 9 గ్రామాలలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 1550 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశామని, ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున లబ్ధి చేకూరిందని తెలిపారు. గత మే నెలలో దాదాపు 389 ప్రత్యేక కోటా కింద 950, ప్రస్తుతం 1550తో కలిపి 2889 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. అర్హులైన వారు ఎవరైనా సరే ఆందోళన చెందవద్దని, ఇందిరమ్మ ఇళ్ల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం అదనంగా మళ్ళీ 1550 మంది లబ్ధిదారులను గుర్తించి అర్బన్ మండలంకి మంజూరు చేసుకోవడం, అవి పత్రాలను కూడా ఈరోజు మన వారి చేతుల మీద తీసుకోవడం మన మండలం యొక్క లబ్ధిదారుల అదృష్టంగా భావిస్తూ వారికి మన మండలం తరఫున ప్రత్యేకించి చప్పట్లతోటి కృతజ్ఞత తెలియజేసిగా మనం వేస్తున్నాం. దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ప్రభుత్వం ఏర్పడడం, మీ బిడ్డ గారిని ఎమ్మెల్యే గెలుపొందడం, రేవంత్ రెడ్డి గారు సర్కారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత మనం ముందుకు పోయే క్రమంలో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఇండ్లకు సంబంధించి చెప్పినప్పుడు 4696 నుంచి 238 కోట్లు ఈరోజు మా ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు. ఇందులో ఈ 4696 ఇండ్లు ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు, ఇప్పుడే కలెక్టర్ గారితో చర్చ జరుగుతున్నప్పుడు, ఈరోజు ఒక ఇంట్లో 2 ఉంటే ఈ వచ్చిన 50% కాబట్టి ఇంటికి ఒకరికి ఇవ్వాలని చెప్పని మీరు ఇచ్చిన పేర్లను యథాతథంగా మనం పంపిస్తే, ఆ విధంగా కాకుండా ఒక ఇంట్లో 4 ఉంటే 4, ఒక ఇంట్లో 7 రావడం వాళ్ళకి వస్తాం, మీరు రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళకి నాకు సంతోషమే, వచ్చిన కుటుంబానికి ఏమి సంతోషం, ఎందుకు ఇచ్చిన అనేది ఆలోచన కాకుండా అందరికీ సమంగా పంచాయతీ పనుకున్న నిర్ణయానికి అనుకూలంగా రాలేదని చెప్పి ఒక మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారి దృష్టి కూడా అంశాన్ని తీసుకొని పోవడం జరిగింది. రేపు మరో మాట కూడా వేదిక మీద ఉన్నటువంటి మాకు ఒక్కరు కూడా ఇల్లు రాలేదని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ముంపు గ్రామంలో నిర్వాసితులం అయినాం, మేము ఒక పార్టీకి పనిచేస్తున్నాం కావచ్చు, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కావచ్చు, కానీ మాకెందుకు రాకూడదు అనేటువంటి ఆలోచనకు వస్తున్నటువంటి తరుణంలో వారికి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఎవరెవరైతే సామాజిక సేవల ముందుకు పోతున్నటువంటి వారి పేరు కావాలని పక్కన పెట్టారని మీరు అనుకుంటున్నారు. కక్ష సాధింపులో భాగంగానే మా పేర్లు రాలేవని చెప్పి అనుకుంటున్నారు. అది నిజమైతే కలెక్టర్ గారు వారిపై చర్య తీసుకుంటామని చెప్పిన మాట కూడా చెప్తున్నారు. ఇక్కడ ముంపు 300 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం, 900 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం, ఈరోజు 1500 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం. అంటే ఇంచుమించు 2800 పైచీలకు ఇల్లు లేని వారితో పాటు ఇల్లు కట్టుకున్న వారు కూడా మాకు రావాలని చెప్పని ఆ రోజు డిమాండ్ ప్రకారం ఇవ్వాలని చెప్పడం మనం ఈరోజు మంజూరు చేసుకున్నటువంటి సందర్భంలో
మిగతా వాళ్ళకి ఎవరైతే ఇంకా 6 నుంచి 7 మంది మిగిలిపోయారని చెప్తున్నారో వారికి కూడా మనకు ఉన్నటువంటి దాని ఆధారంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా.